హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుందంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అరకప్పు నెయ్యి, 1 కప్పు రవ్వ వేసి వేయించుకోవాలి. రవ్వ వేసిన తర్వాత నెయ్యిని పీల్చేసుకుంటుంది. మళ్ళీ ఈ నెయ్యి అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకుంటూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా నెయ్యి రిలీజ్ అయిన తర్వాత ఇందులో పంచదార వేసుకోవాలి. అరకప్పు దాకా వేసుకోండి. పంచదార వేసిన వెంటనే కరగదండి, టైం పడుతుంది. కరగకపోయినా పర్వాలేదు, వేయిస్తూనే ఉండండి. రవ్వ పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయిస్తూనే ఉండాలి. రవ్వ కలర్ చేంజ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయిస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత అరకప్పు మిల్క్ పౌడర్ వేసి కలపాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేయండి, లేదంటే లేదు. వేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. మిల్క్ పౌడర్కి బదులుగా కోవా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు దాకా పాలు పోసి కలపాలి. రవ్వ ఎంతైతే తీసుకుంటామో పాలు కూడా అదే క్వాంటిటీలో తీసుకొని పోసి కలుపుతూ ఉండాలి. రవ్వ పూర్తిగా దగ్గర పడాలండి. ఇలా ఉండలా అయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఈ స్వీట్ మిశ్రమాన్ని ప్లేట్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన డ్రై నట్స్తో గార్నిష్ చేసుకోండి. నేనైతే పిస్తా పలుకులని సన్నగా తరిగి వేసి మళ్ళీ ఇవి ఊడిపోకుండా స్పాచులాతో ప్రెస్ చేశాను. ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేశాను. మీకు నచ్చిన షేప్లో పీసెస్లా కట్ చేసుకోండి. ఇలా పీసెస్లా కట్ చేసుకోవడం నచ్చకపోతే డైరెక్ట్గా హల్వా లాగానైనా తినొచ్చు. చూడండి ఎంత చక్కగా ఈ రవ్వ బర్ఫీ రెడీ అయిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే మాత్రం మా ఈ ఛానల్ని లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.